వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలపై మరోసారి నోరు పారేసుకున్నారు. ఆందోళనలు చేస్తున్న అమరావతి మహిళల్ని పిశాచరులు, రాక్షసులు అంటూ వ్యాఖ్యానించారు. సజ్జల వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా మహిళలు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళలపై సాక్షి మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా వైసీపీ నేతల తీరు మారడం లేదు. అమరావతి మహిళలపై సజ్జల రామకృష్ణారెడ్డి నోరు పారేసుకున్నారు. నిరసనలు చేసే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మహిళలను పిశాచులు, రాక్షసులు అంటూ వ్యాఖ్యానించారు. ఆందోళనలు చేసేందుకు ఒక తెగ ఆర్గనైజ్డ్ గా ఉందని, అది సంకర తెగ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందు మాట్లాడారు. పైగా కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు కృష్ణంరాజును వెనకేసుకొచ్చారు. సాక్షి మీడియాను భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా నడుపుతున్నారంటూ చెబుతూనే సాక్షి ఛానల్ కు జగనే యజమాని అని పరోక్షంగా అంగీకరించారు. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని చేసుకుని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచారం కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేవు. ఇదంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము, బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. కమ్ముకుంటుంది, కమ్ముకుని దెబ్బ కొట్టాలని చూస్తుంది. మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై మహిళలు మండిపడుతున్నారు. కృష్ణంరాజు, కొమ్మినేని, సాక్షి యాజమాన్యంతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలని రాజధాని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. 2014 నుంచి సాక్షి మీడియాలో అమరావతికి వ్యతిరేకంగా కథనాలు ఇవ్వడమే కాకుండా కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని మహిళలు హెచ్చరిస్తున్నారు. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాం, మేము ముందుకొచ్చి మాట్లాడమండి, మీడియా ముందుకొచ్చుకొని నోటితో ప్రేలాపనలు పేలితే మర్యాదగా ఉండదని మేమందరం మహిళలందరూ హెచ్చరిస్తున్నాం. బాగా మర్యాదగా మాట్లాడమనండి. సంస్కారం, సంస్కృతి, సంస్కారాలు మర్చిపోయి మాట్లాడుతున్నారు మహిళలు. ఎట్లా వీళ్ళకే ఉన్నారు, వీళ్ళ ఆడవాళ్ళు ఏం పద్ధతండి ఇది? బుద్ధున్నాడు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతాడండి? ఆ సజ్జలకి ఏమైనా పోయే కాలం వచ్చిందా? ఏం మాట్లాడుతున్నాడు? శంకర చేత ముందు నీ అమ్మ నాన్న నువ్వు కనుక్కుంటా, నీదే చేత ముందు మమ్మల్ని అనే ముందు ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఇది తప్పు అని ఖండించాల్సింది పోయి ఈ రోజు మహిళలను ఈ రకంగా మాట్లాడి తోలనాడాడు, తప్పు, క్షమించండి అని చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థించుకుంటూ ఈ రోజు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే. సజ్జల వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేపట్టిన మహిళలు సంకర తెగవారిగా కనిపిస్తున్నారా అంటూ మండిపడ్డారు. మహిళలను కించపరుస్తూ దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు. తల్లి చెల్లిని తరిమేసిన జగన్ను వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకుంటున్నారని, మహిళల జోలికొస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. మరోవైపు కొమ్మినేని శ్రీనివాసరావును ఎక్స్ వేదికగా జగన్ వెనకేసుకొచ్చారు. 70 ఏళ్ల వృద్ధుడైన కొమ్మినేనిని అరెస్టు చేసి కక్ష సాధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. డిబేట్ జరిగినప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. అయితే జగన్ వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను కించపరిచిన కొమ్మినేని శ్రీనివాసరావును సమర్థిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా కొమ్మినేనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.